సమాజంలో ఉన్న ఎన్నో బంగారు కుటుంబాలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న కష్టాలు మాటల్లో చెప్పలేనివి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక భారంలాంటి కష్టాలు ఒక కుటుంబ జీవితాన్ని పేదరికంలోకి నెట్టివేస్తుంది. ఇలాంటి సమయంలో అటువంటి కుటుంబాలకు సహాయం అవసరమవుతుంది. డబ్బు కన్నా ముందు ఒక భరోసా కావాలి. మీరు ఒంటరిగా లేరు అని చెప్పే ఒక చేయూత ఒక కుటుంబానికి కొత్త జీవితాన్నిస్తుంది. జర్మనీలో నివాసముంటున్న శ్రీమతి అచల చౌదరి గారు మండపేట నియోజకవర్గం చెల్లూరు గ్రామంలో పక్షవాతం సమస్యతో బాధపడుతున్న రాజశేఖర్ గారి గురించి వారి తాతగారి ద్వారా తెలుసుకుని దయాగుణంతో, సేవా మనసుతో కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు వైద్య ఖర్చులు మరియు కుటుంబ అవసరాల కోసం ప్రతి నెల 6,000 రూపాయల చొప్పున నేటి వరకు 1,44,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం నిజమైన సహజ భాగస్వామికి ఉదాహరణ. P4 పథకం గురించి పేపర్లో చూసి అన్ని చూసిన తర్వాత మా మనవరాలు జర్మనీలో ఉంది ఆవిడ. అక్కడ చూసి నాకు ఫోన్ చేసింది, ఇలా చేస్తున్నారు ఏంటి ఎలాగంటే చెప్పాము. దాని గురించి ఆవిడ అవగాహన చేసుకుని మనం కుటుంబాన్ని దత్తత తీసుకుందాం, చంద్రబాబు మంచి ఇదిగా చేస్తున్నారు చేత మనం కూడా ఏదో సాయం చేయాలి అని ఆవిడ నాకు ఫోన్ చేసింది. అప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ జోగేశ్వరరావు గారు ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. ఆయన లెటర్ చూసి చాలా సంతోషించి చాలా థ్యాంక్స్ మీరు పాల్గొన్నందుకు అలాగని చెప్పారు. బెడ్ మీద ఉంటాడు పాపం అసలు. ఆ పిల్లలిద్దరినీ కూడా నేనే చదివిస్తున్నాను. జోగేశ్వరరావు గారు నాకు గొప్ప సాయం చేశారండి బాబు. నాకు 2 ఆపరేషన్ చేయించినారండి. ఇంగ్లీష్ సహాయం గురించి అడిగితే తను సాయం చేశారండి. మార్గదర్శి శ్రీమతి అచలా చౌదరి గారు చేసిన ఆర్థిక సహాయం రాజశేఖర్ గారి కుటుంబానికి ఆశని, నివాసాన్ని, ఆదరణని కలిగించింది. ఒక్కరి చేయూత ఒక కుటుంబానికి జీవనాధారమవుతుంది. ప్రజలే ముందుకు వచ్చి సహాయం చేసినప్పుడు P4 నిజమైన ఉద్యమంగా మారుతుంది. శ్రీమతి అచలా చౌదరి గారు లాంటి మార్గదర్శకుల సేవలే మన సమాజానికి నిజమైన బలం. మీరు కూడా ఈ సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని P4 కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాలకు మీ వంతు సహాయం చేయండి.